రేయ్, నీ మరదలు అనుకుంటున్న రోజే అసలు రోజే కాదురా. శివ, పరమేశ్వర, పరమేశ్వర, రోజీ, రోజీ, రోజీ. ఏంటి ఇలాంటి పీడకలు వచ్చింది? రోజీ, రోజీ, నేను నిన్ను మానసికంగా చాలా బాధ పెడుతున్నాను. నందినిగా మన ఇంట్లో ఉంటున్నది మన మనవరాలు రోజీ అని నీకు తెలిస్తే నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావేమోనని నేను నీకు చెప్పడం లేదు, అంతే. నువ్వు మన మనవరాలికి ఎంతో ప్రేమతో చేయాలనుకున్న ప్రతి పనికి నేను అడ్డొచ్చాను. ఎందుకంటే మన మనవరాలికి నువ్వు చేసేది దక్కాలని. చిన్న రోజీ అంటే నాకెంత ప్రాణమో లక్ష్మికి తెలుసు. అంతా తెలిసిన లక్ష్మి నా మనవరాలికి ఎందుకు ఇలా అన్యాయం చేస్తోందనే అర్థం కాక నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు రోజీ. కానీ ఇదంతా నీ కోసం, నీ స్నేహం కోసం. నువ్వంటే నాకు ప్రాణం రోజీ. నీకేమైనా అయితే నేను బతకగలనా? ఏంటిలా వచ్చావు లక్ష్మి? నిన్ను చూడాలనిపించింది. ఏంటి అలా ఉన్నావు? ముఖమంతా చెమటలేంటి? ఏం లేదు రోజీ, చిన్న పీడకలొచ్చింది. ఇదిగో ఈ విభూతి పెట్టుకో, ఎలాంటి పీడకలలు రావు. రోజీ, ఏమైంది లక్ష్మి? అలాగే ఉన్నావు. పోనీ ఇక్కడే పడుకుంటావా? అలా పడుకో. రోజీ, ఆ ఇంటి చైర్లో నందినిని కూర్చోబెడదాం. అవును రోజీ, మనిద్దరి మధ్య ఈ పంతాలు పట్టింపులు ఎందుకు చెప్పు? నందినిని ఎండించేద్దాం. అసలేంటి లక్ష్మి నీ ఉద్దేశం? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏదో పీడకలు వచ్చిందని ఇక్కడికొచ్చి నాకు పీడకల్లాంటి ఈ మాట చెప్తున్నావు.
అందుకేనా నువ్వు ఇక్కడికి వచ్చింది? అంటే నువ్వు 24 గంటలు సొంత మనవరాలికి ఎలా అన్యాయం చేయాలా అని ఆలోచిస్తున్నావా? అనవసరంగా జరగని వాటి గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నేను భయపడేది అదే. జరగని వాటి గురించి నువ్వు ఆలోచించి నీ ఆరోగ్యాన్ని ఎక్కడ పాడు చేసుకుంటావో అని. చూడు లక్ష్మి, నేను దీక్షలో ఉన్నానని తెలుసు కూడా ఎందుకు నన్ను రెచ్చగొడుతున్నావు? నేను శివయ్య దీక్ష తీసుకుందే నా కోపాన్నంతా ఆయన పాదాల దగ్గర వదిలేసి నాకు సరైన న్యాయం చేయవయ్యా అని ఆయన్ని వేడుకోవడానికి. పరమేశ్వరుడు పరమ పూజ్యుడు. ఆయనకు పరమ భక్తితో నేను చేస్తున్న ఈ దీక్షకి కారణమేంటో ఆయనకి బాగా తెలుసు. ఆ తండ్రి నేననుకున్న కోరిక ప్రకారం నా మనవరాల్ని నా వారసురాలిగా కుర్చీలో కూర్చునేలా చేస్తాడు. నేను ఎవరికి వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, వార్నింగ్లు వినాల్సిన అవసరమూ లేదు. ఏది న్యాయమో ఆయనకి బాగా తెలుసు. అవును రోజీ, ఏది న్యాయమో ఆయనకి బాగా తెలుసు. పరమేశ్వర, నాకేం కాలేదు, కాదు కూడా. నా మనవరాల్ని నా వారసురాలిగా ప్రకటించి నా హోదాని తనకి అప్పజెప్పేంత వరకు నేను చచ్చిపోను. ఆ తర్వాత పోయినా ఓకే. రోజీ, ఏంటా మాటలు? లక్ష్మి, వాదనలు అనవసరం. నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి. నువ్విన్నాళ్లు చేసింది అదే కదా. నా మనవరాలకు అన్యాయం చేయడమేగా నీకు కావాల్సింది. అలాగే కాని కొన్ని నిజాలు చెప్పలేను రోజీ, చేసుకుంటూ పోవడం తప్ప. సిద్ధు, బావా, సిద్ధు, సిద్ధు. ఏంట్రా సిద్ధు నువ్వు మాట్లాడేది? నేను లవర్ నందిని రోజుగా ఇక్కడ నాటకం ఆడుతుందా? అవునరా, పచ్చి నిజం. రేయ్, అసలు రోజే. అబ్బా, ఇంకా టాపిక్ మర్చిపోండి. మర్చిపోవడానికి అదేమన్నా చిన్న విషయమా? తేల్చేస్తాను, మొత్తం తేల్చేస్తాను, మీ అందరి సంగతి తేల్చేస్తాను, 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 తేల్చేస్తాను. నందిని డార్లింగ్, మొత్తం లోకికి తెలిసిపోయింది కాబట్టి మనం ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. మన ఇద్దరం అమెరికా వెళ్ళి
హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. అంతా ఓపెన్ అయిపోయిందిగా. సిద్ధు అయ్యో పెళ్లి చేసుకుందాం డార్లింగ్, పెళ్లి చేసుకుందాం. ఏంటిది మొత్తం గుట్టంతా బయటపడిపోయింది. సిద్ధు మందులో మొత్తం కక్కేశాడు. లోకి బావకు దొరికిపోయాం. వీడు తాగినోడు తాగినట్టు ఉండకుండా ఎందుకు వాగాడంట సచ్చినోడు. ఛీ! మనసులో బోల్డంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా ఇన్ని రోజులు అలా నటించావు? ఛ! రోజీ, ఆ చెప్పేదేంటో నీ ముందో నా ముందో చెప్పుంటే బాగుండేది. పోయి పోయి లోకి ముందే కక్కేశాడు. ఇప్పుడు లోకి బావ లేచిన తర్వాత అమ్మమ్మకి చెప్తే ఏమవుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది. నందిని, ఇప్పుడు లోకి బావ లేస్తే ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది. అదే నాకు కూడా చాలా భయంగా ఉంది. అసలే సిద్ధు మూలంగా లోకికి మొత్తం విషయాలు తెలిసిపోయాయి. అసలు తాగితే ధైర్యం వస్తుంది, మనసులో నిజాలు చెప్తారని తెలుసు గాని వాటి మూలంగా ఇలా టెన్షన్ పడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నందిని, సిద్ధు లేచాడు. ఏంటి నందిని, మనం ఇక్కడున్నామేంటి? మనం ఇక్కడ ఎందుకున్నావో నీకు గుర్తులేదా? నందిని, నందిని, రేయ్, నీ మరదలనుకుంటున్న రోజే అసలు రోజే కాదురా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా? అవును, రాత్రి తాగిన మైకంలో మొత్తం నిజం చెప్పేశాను కదా. అదే కదా మా టెన్షన్. నీ మూలంగా రాత్రంతా మేము నిద్రపోకుండా జాగరణ చేయాల్సి వచ్చింది. అసలు వాడు పోలీసోడు. నువ్వు మొత్తం నిజం చెప్పడం వల్ల ఇంట్లో ఏ సునామీ సృష్టిస్తాడో ఏమో. ఇన్నాళ్ళు ఏ నిజమైతే ఎవరికి తెలియకూడదని మన జాగ్రత్త పడుతూ వస్తున్నామో ఆ నిజాన్ని ఒక్క రాత్రిలో నువ్వు రివీల్ చేసేసావు. నువ్వు కోపడకు నందిని, నేను కావాలని నిజం చెప్పలే కదా. నువ్వు కొంచెం కూల్గా ఉండు ప్లీజ్. ఏం చేద్దామో ఆలోచిద్దాం. ఏంటి కూల్గా ఉండేది? నువ్వు చేసిన పనికి మొదటిసారి నాకు కూడా నీ మీద కోపంగా ఉంది.
అసలే రాత్రి లోకి బావతో పోటాపోటీగా మాట్లాడి మొత్తం చెప్పేశావు. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయపడి చస్తున్నాం. సిద్ధు, ఏంటి ముగ్గురు చాలా టెన్షన్గా ఉన్నారు? అంటే రాత్రి జరిగిన విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నారా? సరే, ఇప్పుడు ఏం చేద్దామని డిసైడ్ అయ్యారు? ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు? ఈ విషయం ఇంట్లో తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ముఖ్యంగా రోజీ నానమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ రోజుతో మా ముగ్గురు నాటకానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. నా గురించి తెలిసిపోయింది. లోకి గారు, అసలు తాగిన మైకంలో అలా చేయాల్సింది కాదు. ఐఎమ్ సారీ. అసలు ఏ పరిస్థితిలో మేము... అదేంటి సిద్ధు, నేను తప్పు చేస్తే నువ్వు సారీ చెప్తున్నావు ఏంటి? నువ్వేం తప్పు చేసావు? నా ఫ్రెండ్ బర్త్డేకి వాడికి తెలియని మిమ్మల్ని తీసుకెళ్ళటం నేను చేసిన మొదటి తప్పు. పోలీస్ ఆఫీసర్గా ఉండి అలా పార్టీలో తాగటం రెండో తప్పు. తాగిన మైకల్లో గొడవ చేయటం మూడో తప్పు. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఇక్కడ నిద్ర లేచాను అంటే రాత్రి ఎంత గొడవ చేస్తుంటానో నాకు అర్థమవుతుంది. ఇంట్లో గానీ రోజీ నానమ్మకు గానీ నేను తాగినట్టు తెలిస్తే ఏ గొడవ చేస్తారో ఏంటోనని భయంగా ఉంది. అంటే ఇంట్లో విషయం తెలిస్తే ఏమంటారో అని భయపడింది ఈ విషయం గురించా? అవును, ఈ విషయం గురించే. మరి మీరే విషయం గురించి అనుకుంటున్నారు? అంటే నువ్వు తాగినప్పుడు నీకే విషయాలు గుర్తుండవా? మొదటిసారి నిన్నే తాగాను కదా, అందుకే రాత్రి మొదటి పెక్కు వేసేంత వరకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటి బ్రదర్, ఏదైనా కొత్త విషయాలు డిస్కస్ చేసుకున్నావా? అబ్బే, అలాంటిదేం లేదు. అమ్మయ్యా, వీడికేం గుర్తులేదన్నమాట. ఇంతసేపు చాలా టెన్షన్ పడ్డాను, ఇప్పుడు మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంది. వీడి బ్యాడ్ హ్యాబిట్ వల్ల మేము ముగ్గురం తప్పించుకున్నాం. థ్యాంక్ గాడ్. చూడండి, మనం పార్టీకి వెళ్ళినట్టు, అక్కడ మందు దాగి గొడవ చేసినట్టు ఇంట్లో ఎవరికి తెలియకూడదు. చెప్పాం. సరే, ఇక వెళ్దాం పదండి. ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో లెక్క పెట్టొచ్చు. సముద్రంలో ఎన్ని చేపలున్నాయో కూడా లెక్క పెట్టొచ్చు. అడవిలో ఎన్ని చెట్లున్నాయో కూడా లెక్క పెట్టొచ్చు. కానీ మన విజయగడి మనసులో ఏముందో కనిపెట్టలేకపోతున్నాం.
మా తమ్ముడు మా కోసం జ్యూస్ తీసుకొచ్చావా? అవునక్క, నేనే స్వయంగా జ్యూస్ చేసి మరీ తీసుకొచ్చాను. ఏంటి మా కోసం స్వయంగా జ్యూస్ చేసి తీసుకొచ్చావా? అది నువ్వు? అవునమ్మా, మీరు నా గురించి ఆలోచిస్తుంటే నేను మీ గురించి ఆలోచించాలి కదా. ఏం చేస్తాముడు అది? ఆరెంజ్ జ్యూస్ ఇదిగో తీసుకోండి, తాగండి. జ్యూస్ ఏంట్రా చేదుగా ఉంది? ఏంటి తమ్ముడిది? చాలా చేదుగా ఉంది. షుగర్ సరిగ్గా కలపలేదా ఏంటి? కలిపానక్క, షుగర్ కలిపాను, దాంతోపాటు విషం కూడా కలిపాను. ఎంత పని చేసావురా సచ్చినోడా! నిన్ను గోతులో పెట్ట నీ జిమ్మాడా! ఒరే పింజరి వెదవా, నెల తక్కువ వెదవా! అమ్మా చచ్చిపోతున్నానే.